దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మరొకసారి మనము ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీ కొందనాలు దేవా. నీదైన దాసుడని నేను ప్రభువా సమయంలో నీ లేఖనమును చేత పట్టుకుని నీ ఎదుటకును నీ బిడల ఎదుటకు చేరి ఉన్నాను. చేరి నన్ను నా తలంపులు మరుగు చేసి నాయన నీ దీన దాసుడే నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మీరును పరిశుద్ధులు దేవదూతులు శరేబులు కరేబులు 24 పెద్దల యొక్క జీవుని 24 పెద్దల యొక్క ఆత్మ, పరిశుద్ధుల ఆత్మ, మా పితరుల ఆత్మను మాకు తోడుగా ఉంచి మాలో మీరుండి నీ బిడ్డలతో మాట్లాడమని నీ దీన దాసుడిని నేను బ్రతిమాలి కొంచు నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ నీ బిడ్డలకు కావలసిన మాటలు బయలుపరచుమని ఆత్మరూపుడును రక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని విశ్వాసులారా, నా ప్రియా సహోదరులారా, మరొకసారి మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దేవుడు తన ప్రణాళికను నీకు నాకు అందించుచున్నాడు. అందుకే తీర్పు తీర్చుట అంటే దేవుడు ఎందుకు ఈ మాటను మనకి ఇస్తున్నాడు? తీర్పు తీర్చుట అనే మాట 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 1 నుండి కూడా మనం చదువుతున్నప్పుడు ఈ వచనాలు సుమారు 30 వచనాలు ఉన్నాయి. 2 భాగాలుగా దీన్ని విభజించుకుంటూ మాట్లాడుకుందాం. కనుక మీ అందరూ కూడా ఆలోచన కలిగి ఉండవలసిన వారై ఉన్నారు. కనుక ప్రియులారా, దేవుడు ఏ రకమైన మాటలు తీర్పు తీర్చుడి, మీరు తీర్పు తీర్చు దేవదూతలు కూడా తీర్పు తీర్చేవారని మీరు ఎరగరా అంటే, తీర్పు తీర్చేవారిగా దేవుడు మనల్ని నిలుపుతున్నా కానీ ఆ తీర్పులోకి అటు యోగ్యతలోకి రాలేని పరిస్థితి మనుషుడై ఉన్నాడు. తీర్పు తీర్చుట ఈ విషయాన్ని మీకు చదువు వినిపిస్తున్నాను, గమనించండి. దేవుడు మాట్లాడుచున్న మాటలని, మీలో ఒకనికి ఒకని మీద యాజ్యమున్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? అంటే అనీతిమంతులు, నీతంటే తెలియని వారి మధ్యన మీరు తీర్పు తీర్చుచున్నారా అని అడుగుచున్నాడు. తీర్పు తీర్చుట, తీర్పు తీర్చడం అంటే నోటికి ఎంతో అంత మాట్లాడి తీర్పు తీర్చేయటం కాదు. తీర్పు అనేది మానవుడు, మరీ ముఖ్యంగా మానవుడు తీర్పు తీరుస్తున్నాడంటే చాలా లోతుగా ఆలోచించాలి. దేవునితో సమానముగా, దేవుని యొక్క జ్ఞానముతో సమానంగా తూగుతుంది తీర్పు. మనుషుడు ఏది మాట్లాడితే మాట్లాడైతే కుదరదు. మాట్లాడే ప్రతి మాట దేవుని సంబంధమైన మాటలుగా ఉంటాయి. ఎందుకంటే స్వరం ఆయన ఇచ్చాడు, తీర్పు నీకు ఆయన ప్రకటన చేశాడు. లోకాన్ని ఏలుబడి చేయమని చెప్పినవాడు ఆయన, లోకమును అధిపతిగా నియమించినవాడు ఆయన. తీర్పు కూడా తీర్చమన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును వచ్చినప్పుడు మోషేకి అప్పగించాడు తీర్పు తీర్చమని. ప్రియులారా, మోషే తన దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి తీర్పు తీర్చాడు.
ఈరోజు మనము కూడా తీర్పు తీర్చేవారిగా ఉన్నాం. అవును, మన మధ్యన కోర్టులో జడ్జీలు, లాయర్లు, గ్రామంలో పెద్దలు, గ్రామ పెద్దలు అనే వారు తీర్పులు తీరుస్తూ ఉంటారు. ఇది అందుకే కోర్టుకు వచ్చినప్పటికీ చదువుతో కూడినది, కొంత కఠినమైన ఆలోచనతో కూడిన తీర్పులు ఉంటాయి. తీర్పుకి ఇంకా తిరుగుండదు. మళ్ళీ ఇంకొకటికెళ్ళి ఎక్కడికెళ్ళినా అదే వస్తుంది. అబద్ధ భావమును, అబద్ధ భావతను ప్రవేశపెట్టనని చెప్పు తీర్పులాగానే ఉంటుంది. దాన్ని ఎవరు కూడా మార్చలేరు అనే విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. నా ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయ కాలంలో దేవుడు తీర్పు కాలంలోకి మనల్ని ఈ యొక్క సమయంలో తీర్పు కాలంలోకి నడిపిస్తున్నాడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. తీర్పు అనేది మనిషికి చాలా ప్రాముఖ్యమైన పదం. ఈ మానవుడికి ఎంత విలువైన పదము తీర్పు అనే పదము ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటే, మీరు తీర్పు తీర్చుదరని మీరు ఎరగరా? ఇక్కడ చూడండి, మరలా చదువుతున్నాను. వ్యాజ్యమాడుట కూడదు, తెగించుచున్నారా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరగరా? మీ వలన లోకముకు తీర్పు జరగవలసి ఉన్నది కదా. మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? అంటే మిక్కిలి అల్పమైన దానికోసం తీర్పు తీర్చుటకు మీకు శక్తి సరిపదు. యోగ్యత అంటే అధికారం లేదా అని అడుగుతున్నాడు అపోస్తుడైన పౌలు. దానికి కూడా మీరు ఏదో చిన్న చూపుగా, ఏదో అనాలోచనతో ప్రవర్తిస్తే కుదరదు అంటున్నాడు. మరి ఎలా మాట్లాడాలి? తీర్పుని తూకములో వేస్తే అది కరెక్ట్గా ఉండాలి. అటువంటి తీర్పును ఇస్తున్నావా? అయితే నీకు తిరిగి లేదు. తీర్పు అనేది అది నీ బిడ్డ అయినా, నీ కొడుకైనా, మరొకరైనా తీర్పులాగా ఉండాలి. యేసు ప్రభు కూడా దేవదేవుడు ఒకే రకంగా తీర్పించాడు. కుమారుడికి అతని జాలి పడలేదు. దేని కొరకైతే పంపించాడో అది నెరవేర్చే వరకు కూడా యేసు ప్రభు అన్నారు కదా, తండ్రి నా ఆత్మను నీ చేతులకు అప్పగిస్తున్నాడు. ఏంటి? యేసు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. ప్రార్థన, తండ్రి ఇది నీ చిత్తం అయితే ఈ గిన్నెని నా యొద్ద నుంచి తొలగించు, లేని ఎడల నన్ను బలపరచుని బ్రతిమాలుకున్నాడు. ఒక మనుష్యుడుగా మానవుడు చేయవలసిన పని ఏంటో అది చేశాడు యేసు ప్రభు. ఈరోజు నా ప్రియ దేవుని విశ్వాసులారా, మనం ఎలాగ మాట్లాడుతున్నాం, ఏ రకమైన ప్రవర్తన చేస్తున్నాం, ఇది మనం ఎరిగి ఉండాలి. ఎరిగి ఉండకపోతే నష్టపోతామనే విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకు నష్టపోతాం, దేని కొరకు నష్టపోతామని మీరు ప్రశ్నిస్తే ప్రశ్నకి సమాధానం ఈజీగా మనకు దొరుకుతుంది ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడంటే, మీరు దేవదూతలకు తీర్పు తీర్చుదమని మీరు ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతుల గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. అంటే మీరు దేవదూతలు కూడా తీర్పు తీర్చుదరని మీరు ఎరగరా? జీవన సంబంధమైన తీర్పు కొరకు మీరు అతిశయపడుతున్నారు, ఆలోచిస్తున్నారేంటి? అంటే దానియేలుతో దేవదూత మాట్లాడిన మాటకును అపోస్తుడైన పౌలు చెప్పుచున్న ఈ మాటకు అసలు ఎంత బలము అనగా సమానతత్వం కనపడుతుందండి. అంటే ఆనాడు దానియేలు దేవదూత పరిశుద్ధాత్మ దగ్గర నుంచి వచ్చిన ఎవరైనా మానవుడు సాష్టాంగ నమస్కారం చేయటం ఆనాడు కాలంలో ఆనవాతి. ఒక గురువు వచ్చినా, రాజుగారు వచ్చినా, అధిపతి వచ్చిన సాష్టాంగ నమస్కరించి మరి రాజుగారికి వందనాలు చెప్పేవారు ఆనాటి కాలంలో. అలాగే పరిశుద్ధులు దేవుడు వచ్చాడని అంత ప్రభావంతో వచ్చినప్పుడు దేవదూత దగ్గర సాష్టాంగ పడ్డాడు దానియేలు అంటున్నది. దానియేలుతో దేవదూత అంటుంది ఏమంటే, దానియేలు నువ్వు ఆరాధించిన నీ తండ్రికిను నీకును నేను సహదాసురాలని అన్నది దేవదూత అంటుంది.
అంటే దేవదూత మాట్లాడుతుంది ప్రియులారా. అంటే దేవదూత ఏమని మాట్లాడింది? దేవునికిను నీకును సహదాసురాలిని కాబట్టి నా ఎదుట నువ్వు సాష్టాంగం చేయొద్దు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే అపోస్తలుడైన పౌలు, నువ్వు దేవదూతలకును తీర్పు తీర్చగలను శక్తిమంతుడు, లోకము గురించి అతిశయపడుతున్నావా? అతిశయపడకు, తీర్పు తీర్చు. అది సత్యమైతే తీర్పుతో, లేదంటే ఆ తీర్పు నువ్వు అబద్ధముగా తీరిస్తే నిన్ను దహించి వేస్తుందని చెప్తున్నాడు. అంటే అగ్గి, నిప్పు మనం అనేక రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. అది తేడా వచ్చిందంటే నిన్ను కూడా కాల్చి బూడిద చేస్తుందన్న విషయమును మనం గ్రహించాలి. అందుకే క్రీస్తు అన్నాడు, సూర్యుడు అగ్గై లేనా, వెలుగై లేనా, నిప్పై లేనా, ఎవని గాలై లేనా, వృక్షం అని అనేక రకాలు నువ్వు ఏదైతే తలంచుచును ఇవన్నీ దేవుని ద్వారా, అంటే ఆయన నోటు ద్వారా వచ్చినాయి కాబట్టి అన్నీ కూడా ఆయనలోనే ఇముడి ఉన్నాయి. అన్నిట్లో ఆయన ఇముడి ఉన్నాడు. అంటే అప్పుడు అనొచ్చు, అన్నిట్లో ఆయన ఇముడి ఉండగా అన్నిటిని మనం పూజించుకోవచ్చు కదా. నియమించాడు. అసలైన ఆయన మానేసి ఏదో మనకు కంటికి కనపడితే మనసుకి నచ్చింది చేసేయడం కాదు అన్న దేవుడే చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండములో ఏమంటున్నాడు? ఇదిగో నేను తప్ప మీరు మరొక దేవుడు లేడు, నేనే మీకు దేవుడిని 38వ వచనంలో 28వ వచనంలో చెప్తున్న మాటలు మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండంలో ఆదులోనే మన పితరులు హెచ్చించిన దేవుడు, మీరు రాజులై ఉన్నారు, నన్నే ఆరాధించాలి, నేనే మీ దేవుడిని ఆనాడే ఇశ్రాయేలు ప్రజలని మన పితరులతో చెప్పిన దేవుడు ఈనాడు అన్నిట్లో దేవుడు సృష్టించాడు కదా. దేన్ని ఆరాధించే తప్పేంటి? అదేది నిన్ను రక్షించటం, నిన్ను బలపరచడం, అంటే ఆహారం ఇవ్వటం, గాలి ఇవ్వటం, నీరు ఇవ్వటం వాటి యొక్క సృష్టిలో భాగముగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాయి. అవేవి నిన్ను రక్షించు, దేవుని ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తున్నాయి. అందుకే అలా ప్రకృతి, సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, భూమి, గాలి, నీరు అన్ని ఏకమై ప్రకృతి యుద్ధం చేసినట్టుగానే ఉంటుంది మన మీద. ఎందుకంటే మనుషులు గ్రహించినప్పుడు దేవుడు ప్రకృతికి మొదట ప్రాముఖ్యత ఇస్తాడు. మొదట మానవుడికి ఇస్తాడు, రెండో ప్రాముఖ్యత మనుషుడికి, ప్రకృతికి ఇస్తాడు దేవుడు. అందుకే మనుషులమైన మనం దేవుని ఎడల ప్రాముఖ్యత కలిగి ఉండాలి. ఆత్మకు లోబడిగా ఆత్మను బలపరుచుకున్న వ్యక్తులుగా మనం జీవించినప్పుడు అప్పుడు సర్వము మనకు లోబడుతుంది. ఈజీగా ఈ లోకంలో అవలేలుగా జీవించవచ్చు. ఈ లోకంలో జీవించడానికి కొరకు ఈ లోకాన్ని మనం నాశనం చేస్తున్నాం, ప్రకృతిని పొల్యూట్ చేసేసాం. ఇది ఎన్ని సంవత్సరాలు జరిగింది? ఒక తరం 100 ఏళ్ళు జరగలేదు. ఇది 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో మొత్తం ఈ ప్రపంచం అంతా పొల్యూట్ అయిపోయిందంటే ఎవరైనా నమ్ముతారా? సాతానుడు అంత వేగంగా భూమిని నాశనం చేస్తున్నాడు. అందుకే దేవుడు ఈ లోకానికి ఏం అగ్ని, వేడిని పంపిస్తున్నాడు. భూమిలో పైన ఆకాశం వేడి, కింద భూము కనీసం 1 కిలోమీటర్ అంత దూరంలో వేడి కూడా దిగుతుందంట. ఇప్పుడు 10 అడుగులు అంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ బోరు లోతేసినా కానీ ఎక్కడ లేదు, బోరు దొరకట్లేదండి. అంటే 1 కిలోమీటర్ అంత భాగంలో వేడితో ఉన్న భూమిలో ఉన్న పొల్యూట్నంతను కూడా దేవుడు కాల్చిపోయిపోతున్నాడు. ఆ సంగతి మీకు తెలుసా? అంటే మరి భూలోకంలో ఉన్న దురశక్తులను, దురాత్మ శక్తులను ఏ రకంగా ఆవరించిన వాటన్నిటిని కాల్చబోతున్నాడు దేవుడు. అందుకే దేవదూత పరలోకంలో దేవుడు ఆజ్ఞగా ఒక దేవదూత పాత్ర గుమ్మరించినప్పుడు ఏమొచ్చిందంటే అగ్ని కురబడిందంట. నా ప్రియా దేవుని బిడ్డలారా, రావటానికి సమీపంగా ప్రకృతి దేవుడును మరొక్కసారి మీరందరినీ ఆయన ప్రేమతో ప్రేమిస్తారు. అందుకే మీరందరూ రక్షణ కలిగి ఇంకా కఠినమైన రాతి గుండు కలిగిన వారికి ఎలాగా తీర్పులోకి వెళ్ళటం తప్పదు. కానీ ఇప్పుడు మాంసం గుండు కలిగి ఉన్నాం మనం. రాతి గుండు లేదు, మనలో తీసేశాడు దేవుడు ఎప్పుడో. సొదొమ పట్టణ ప్రజల కాడించి, తర్వాత నిలువ చూడండి ఇశ్రాయేలు ప్రజల కాడించి ఉన్న రాతి గుండు వారిని ఎక్కడ లేకుండా చేస్తాడు. ఇప్పుడు మరలా పుట్టుకొస్తారు రాతి గుండు వారు, కానీ దేవుడు ఉంచడం. గుర్తుపెట్టుకోండి, ఏ తరగతిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా బయటికి తీసుకొచ్చి ప్రకృతి సృష్టి యావత్తు చూస్తుండగా కాల్చేస్తాడు. ఎవరిని? దురాత్మ సంబంధమైన తరగతి కలిగిన గుంపుని ఉంచడు దేవుడు. అది గుర్తుపెట్టుకోండి. అందుకే సృష్టికర్త అని దేవదేవుడు 7 రోజుల్లో సృష్టించిన సృష్టి అంటలో ఆయన ఇముడి ఉన్నాడు కదా. ఆయన ఏమనాలంటే, తండ్రి ఇది నీవిచ్చినదే,
దానిలో అభివృద్ధి నీ ద్వారా నాకు కలగచేయని అడగాలి, కానీ దానికి పొలిదనాలు మాత్రం పెట్టకండి. ఆనాడు ఆదిలో బాబేలు గోపురంగా నుంచి ఐగుప్తుకి వెళ్ళింది, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలకు వచ్చింది, ఇశ్రాయేలు ప్రజల నుంచి ప్రపంచమంతా పాకుతుంది. ఏది కనపడితే అక్కడ దండం పెట్టడం, ఏది పడితే అంటే ఎవరిని విమర్శించటం కాదు. నేను చెప్పి ప్రకృతిని మీరు ఆస్వాదించండి, ప్రేమించండి, దాంట్లో బలాన్ని పొందండి, దాంట్లో అభివృద్ధి పొందండి. కానీ నిజమైన దేవుడు, నిన్ను నన్ను కలగజేసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అంటాడు, నరుడా నీకు తీర్పు తీర్చే అధికారం నీకు ఇచ్చాను అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ అంటే, కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తునీకరింపబడిన వారికి కూర్చుండదురకు పెట్టుదురా. అంటే చూడండి, మనము సంఘాల్లో కొంతమందిని బయటికి నెట్టేస్తాం. ఎలాగా ఇక్కడ ఎలాగుంటాం అంటే, ఇక్కడ మనం ఏ రకంగా ఉంటామంటే, సంఘములో కొందరిని దుర్మార్గులు దుష్టులు తీసుకొచ్చి కూర్చోబెడతామా అని అంటే నిజమే. కొన్ని సంఘాల్లో అధికారము కలిగి డబ్బు కలిగి ఉన్నవాడే రాజ్యం వెళ్తున్నాడు. సమాజంలో, సంఘాల్లో, క్రైస్తవ సంఘాలే కదా, అన్ని చోట్ల కూడా అదే పరిస్థితి. కేవలం డబ్బు ఏలుబడి చేస్తుంది, డబ్బు యొక్క అధికార ఏలుబడిలో ప్రజలు ఉన్నారు. కానీ ఏదో ఒక రోజున అవన్నీ కుప్పకూలిపోయే రోజు రాబోతుంది. అధికారం, ఇదిగోండి, మొదట అధికారం, ధనం, బలం, ఏమండి, ఇవి మూడు కూడా కూలిపోయే కాలం దగ్గర. అందుకే దేవుడు ప్రకృతి ద్వారా ఏం చేస్తున్నాడు, వేడిని పంపిస్తున్నాడు, ప్రకృతిలో ఉన్న చీడ శక్తులన్నిటిని కాల్చివేయబోతున్నాడు. ఇది ఎరిగి ఉండాలి. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు ఆయన, కూర్చుండ్రు పెట్టుదురా, మీకు సిగ్గు రావాలని నీవు చెప్పుచున్నాను. ఏమి, తమ సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు ఒకడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటను యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము, అంతకంటే అన్యాయముగా సహించుట మేలు కదా. దానికంటే మీ సొత్తును అపహరించబడిన, ఇక్కడ చూడండి చాలా క్లియర్గా చెప్పేస్తున్నాడు ఇక్కడ ఆయన. ఇదిగో, మీరు ఎదుటివాడితో యాజ్యమాడేడు కంటే పోతే పోయింది అని ఊరుకుంటాం బెటర్ కదా. అవును కదా. యాజ్యమాడి నువ్వు నగ్గగలవా? నగ్గే శక్తి ఎక్కడుందంటే విశ్వాసములో ఉంది, దేవుని యొద్ద ఉంది. అది నీకు ఇచ్చాడు, తీర్పు తీర్చే శక్తి ఉంది. కానీ అబద్ధకుడిని తీసుకెళ్ళి దేవాలయంలో కూర్చోబెడతావా? అబద్ధకుడికి అధికారం ఇచ్చి నీవు రాజ్యమును ఏలుబడి చేస్తావా? నువ్వు ఇశ్రాయేలు ప్రజలు, ఐగుప్తులో ఉన్న వారి ప్రజలందరూ అదే చేశారు. కానీ దేవుడు అక్కడి నుంచి తీసుకొచ్చి శుద్ధపరుస్తకి వారి శరీరం పట్టిన, వారి దేహాన్ని పట్టిన పాపము, పాప చీకటిని కడిగేశాడు. ఎక్కడ? ఎడారిలోనే కడిగేశాడు. ఆఖరికి అందరికి ఒకేసారి బాప్తిస్మ ఇచ్చేశాడు. ఎక్కడ? ఎర్ర సముద్రం దాటుతుండగా అందరి మీద తొలకర కురిపించి అందరికీ బాప్తిస్మ ఒకేసారి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చేశాడు. ఆనాడు అప్పటి నుంచి కూడా ప్రతివాడు కూడా పరిశుద్ధమైన బాప్తిస్మ కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. అయితే మనము అక్కడక్కడ సిద్ధాంతాలు ఏం చేస్తాయి, సాతానుగడి క్రియలు మనిషిని ఆకర్షించేలా ఉంటాయి. అయస్కాంతం ఇనుముక్క కొంచెం 2 అంగుళాల దూరంలో పెట్టండి, ఎంత వేగం అది పెద్దదయ్యే కొలది అయస్కాంతం ఏమవుతుంది, వేగంగా లాక్కుంటుంది. అలాగే మనిషిని ఈ లోకంలో అనేక గ్రంథాలు రాసినప్పటికీ ప్రియులారా, అవి కాలగర్భంలో కలిసిపోవచ్చేమో కానీ దేవుని వాక్యము, దేవుని మాటలు కాలగర్భంలో కలవు. ఈ మాటలను దేవుడు వస్తాడు, ఈ మాటలు ప్రకటించాడు, భక్తులు ప్రకటిస్తున్నారు, ఆయన ప్రకటించి తర్వాత ఈ మాటలన్నీ ఆయన ద్వారానే పరలోకానికి వెళ్ళిపోతాయి. ఎప్పుడు మాటలు ఉండవంట, పుస్తకం ఉండదంట, దేవదూత పట్టిపోద్దంట బైబిల్ గ్రంథాన్ని. అప్పుడు బోధలు విందారని పరిగెత్తుకొస్తారండి దేవాలయంకు. బోధలు ఉండవు. అయ్యా నీకు క్షమాపణ అడుగుతారని వినేవాడే ఉండడంట, క్షమించేవాడే ఉండడంట. కాబట్టి తీర్పు తీర్చేవాడు దేవుడే. ప్రియులారా గమనించండి, సాతాను కూడా చేతులు ఎత్తేస్తాడంట. సాతాను కూడా బాబు గోల పడలేక మనిషి యొక్క
కుయ్యెత్తి యొక్క ఆలోచన పడలేక విడిచిపెట్టి వెళ్ళిపోతాడండి. అప్పుడు ఎటి వెళ్ళలేక ఏమండి పిచ్చి కుక్కలా మన ఈ లోకంలో తిరుగుతామంట. గమనించండి, తీర్పు తీర్చే కాలంలో నువ్వు ఉన్నావు, తీర్పు తీర్చే అధికారం కలిగి ఉన్నావు, తీర్పు తీర్చి అనేకుల్ని దీవించే బలవంతుల్లో శక్తుల్లో నువ్వు ఉన్నావు. కానీ శక్తిహీనుడిగా నీ అంతటి నువ్వు కోల్పోతున్నావా? నీ అంతటి నీవు బలాన్ని కోల్పోతున్నావా? కాళ్ళలో కీళ్ళ పడిపోయిన వాడి వలె నువ్వు బ్రతుకుతున్నావా? కాదు అన్నాడు దేవుడు. సంపూర్ణమైన ఆరోగ్యవంతుడు నువ్వు, సంపూర్ణమైన శక్తి కలిగిన వాడువు. దేన్ని చూసి భయపడే ఆలోచన శక్తి నీకు లేనే లేదంటున్నాడు. అసలు ఎందుకు భయపడాలి మనం? గొడవకి వెళ్ళకండి, మౌనంగా ఉండండి. చూస్తుండే ఎవరైనా వచ్చారనుకోండి, ఏం చేయాలి? సారీ, ఒక మాట చెప్పండి, నాదే. అవతల వారు తప్పైనా మంద తప్పని వెళ్ళిపోనుకోండి, అవతల వాడు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. మన అవతల వాడు తప్పని మనం తెలుసుండి అవతల వాడు తగ్గున్నాడే మన నోరు పెంచితే ఏమవుతుంది? అక్కడ గందరగోళం అవుతుంది. క్రూరుడు మహాక్రూరుడు అవుతాడు, మంచివాడు చెడ్డవాడిగా మారిపోతాడు. ఇది లేఖనం చెప్పే సూత్రాలు. ఇది పాటించమని చెప్తుంది మనుషుల్ని. మీరు ఆవేశపడిపోయి పరిగెలెత్తి ఏమి కలిగి ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి ఉండాలి. దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉన్నప్పుడే మనం ఈ లోకంలో తీర్పు తీర్చగలం. లేకపోతే తీర్పులోకి మనం ఎలా తీర్పు తీరుస్తామండి? అందుకే తీర్పు అనే మాటను ఎందుకు అన్నాడని దేవుడు, తీర్పు తీర్చే అధికారం నీకు ఇచ్చాడు దేవుడు, తీర్పు తీర్చే శక్తిని ఇచ్చాడు దేవుడు నీకు, తీర్పు తీర్చే బలాన్ని ఇచ్చాడు దేవుడు నీకు. ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నాం మనం, తీర్పు తీర్చాక వెళ్తాం. కానీ మీరు ఒకటి గ్రహించాలి, ఈ సాయంకాల సమయంలో తీర్పు తీర్చేటప్పుడు ఏ రకమైన తీర్పులు తీరుస్తున్నావు, ఏ రకంగా నువ్వు ఆలోచిస్తున్నావు ఒకసారి ఆలోచించి ప్రార్థించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల సమయంలో మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రభా, నీకు స్తోత్రాలు, కరుణామయుడ వందనాలు చెల్లిస్తున్నాం. తీర్పు తీర్చుట, అవును ప్రభా, మనిషికి తీర్పు తీర్చే అదృష్టం ఎక్కడి నుంచి ఇచ్చావు అంటే ఆత్మ సంబంధమైన తీర్పును నువ్వు కలుగున్నావని నువ్వు మాట్లాడుచున్నావు ప్రభా. అవును కదా, మనుషుడు తీర్పు కలిగి ఎలా జీవిస్తున్నాడో అటువంటి జీవితాన్ని మేము కలిగి ఉన్నామా లేదో అనేది మేము గ్రహించి ఆలోచించగల తలంపును మాకు అందించినందుకు నీకు స్తోత్రాలు. సమయంలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించి, అవును ప్రభా, తీర్పు తీర్చే గుణం మాలో ఉన్నప్పుడు దాన్ని అంగీకరించి సత్యాన్ని ప్రకటించే గుణం మాలో ఉండాలి. అటువంటి గుణవంతులుగా మనుషులని మానవులని తయారు చేసావు. తీర్పు కాలము, తీర్పు తీర్చుట అనే అంశంలో నీ ఆత్మ నడిపి మనుషుడు ఎంత శక్తిమంతుడో, మానవుడు ఎంత బలవంతుడో, మానవుడు ఎటువంటి తీర్పు తీర్చగలడో అటువంటి తీర్పు విషయంలో ప్రతిదీ గ్రహించి ప్రార్థించే కృపను నా దేశానికి, నా దేశ ప్రజలకు, నా దేశ పెద్దలకు, నా దేశ నాయకులకు, నా దేశంలో ఏ వృత్తిలో ఏ యొక్క పనిలో పని చేస్తున్నారో ప్రతి వారికి న్యాయము, ధర్మము, నీతి, నిజాతితో తీర్పు తీర్చగల శక్తిని అందించి నడిపించమని మా రక్షకుడును ప్రభు అయిన క్రీస్తు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరిన గాక. మానవుడు మాకు దయచేయము, మళ్ళీ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, శోధనగా కింద తప్పించము, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. ఏశ్రతమే జయం అపాధికులేం, ప్రవేశరత్మే జయం అపాధికులేం, ప్రవేశ సంపూర్ణ విజయం అపాధికంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండిన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత వందనాలు.